శాస్త్రి గారు ముందు రాసినప్పుడు మీరన్నారు ఆవేశపరుడు. ఆయన ఆయన భావావేశాన్ని ఆ పేపర్ మీద పెట్టడమే కదా ఆయనకు తెలిసిన విద్య. అది సినిమాకి పనికొస్తుందని మీకు కానీ సత్యరామ మాస్టర్ కానీ ఎలా అనిపించింది? ఒకవేళ పనికొచ్చినా 1-2 పాటలతో ఆగిపోదన్న నమ్మకం ఏంటి? ఎలా నిలదొక్కుంటారని ఎలా అనిపించింది బాబాయ్ మీకు? మాకు అనిపించలేదు, అన్నయ్యకే అనిపించలేదు. అన్నయ్య చాలా టిమిడ్గా అసలు నేను చేయలేను, నాకు సినిమా పాట టెక్నిక్ రాయడం తెలియదు, నాకు అనిపించినవి నా అనుకున్న ట్యూన్లో ఏదో రాసేసి పాడడం వరకే నాకు తెలుసు, అంతే తప్ప నేను సినిమాకి ఎలా పనికోసం ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్ రాయమంటే నేను ఎలా రాస్తాను అనుకుంటూ ఉండేవాడు. మాస్టర్ మాత్రం నువ్వు ఏ పని అయినా చేయగలవు, నీకు సాధ్యంగా అని ఉండదు అని చెప్పి పంపించు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడంటే 85 ఎండింగ్లో అన్నయ్య విశ్వనాథ్ గారిని కలిశాడు రాజమండ్రిలో. అది కూడా ఆకలి సూర్యనారాయణమూర్తి గారు అని ఆయన ద్వారా. ఆయన అప్పుడు సాహిత్యానికి పనిచేస్తున్నారు సంభాషణ రచయితగా. అన్నయ్యకి చాలా అత్యంత సన్నిహితుడైనటువంటి స్నేహితుడైన. వారిద్దరు కూడా కలీగ్స్. ఆకళ్ళ గారు కూడా టెలికాంలోనే పనిచేసేవారు. వారు అన్నయ్య గురించి విశ్వనాథ్ గారు చెప్పారు. విశ్వనాథ్ గారు ఒక కొత్త కవిని రచయితని సినిమా రంగానికి పరిచయం చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు, ఇలాగా మా స్నేహితుడు ఉన్నాడు, అద్భుతమైనటువంటి కవి, మీరు ఒకసారి ఆయన్ని వింటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని మీరు వెనక్కి వదులుకోరు అని చెప్తే ఆయన రాజమండ్రిలో ఏదో షూటింగ్ కోసం వచ్చినప్పుడు సరే ఆయన పాటలన్నీ ఒక క్యాసెట్లో రికార్డ్ చేసి నాకు ఇమ్మని చెప్పండి, నేను వింటాను అని చెప్పారు. అంతకు పూర్వం 84లోనే అన్నయ్య పాటలు నేను వినడము, గంగాతరణాన్ని, దాన్ని హడావిడిగా ఒక సినిమాలో జన్మమైన సినిమాలో ఒక చరణాన్ని చూపించడము, అది ఆయనకి అది బాబాయ్తో నేను చేసిన ఇంటర్వ్యూలో దాని ప్రహసనం అంతా చెప్పారు. ఆ క్యాసెట్లు కొనుక్కోవడం, సినిమాలో నా పాట ఉంటుందని అందరినీ పోగేసి సినిమాకి వెళ్ళడం, ఆ డిసప్పాయింట్మెంట్ అవన్నీ ఉన్నాయి కదా. అలా ఆయన ముందరే తెలుసు కాబట్టి సరే ఇలా చెప్పారు. ఇలా చెప్తే అన్నయ్య వెళ్ళి రాజమండ్రి వెళ్ళి ఇచ్చేసి వచ్చేటప్పుడు విశ్వనాథ్ గారిని కలవడం కూడా కాలే. ఆయన సిరివెన్నెల సినిమా ప్లాన్ చేసినప్పుడు అన్నయ్యకి ఆయన కబురు పెట్టారు. ఆకళ్ళ గారు మళ్ళా ఇలా ఫోన్ చేసి చెప్పారు, ఇలా రమ్మంటున్నారు విశ్వనాథ్ గారు, నువ్వు వెంటనే బయలుదేరి రావాలి అని చెప్పారు. అప్పుడు అన్నయ్య ఎంఏ పరీక్షలు రాసేటువంటి టైం, ఎంఏ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అన్నయ్య దీనికి కూడా మళ్ళీ మాస్టర్ ప్రాబ్లం. అన్నయ్య బిఏ చేయించడం, అన్నయ్య ఇంటర్మీడియట్ తోటే ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు ఎంబీబీఎస్ వదిలేసి. అప్పటి నుంచి బిఏ చేయించడానికి ఒక పెద్ద యజ్ఞం చేశారు మాస్టర్. 7-8 సార్లు ఫీజు కట్టారు. ఎప్పుడు ఫీజు కట్టినా వెళ్ళేవాడు కాదు, ఇంకా నేను పూర్తిగా ప్రిపేర్ అవ్వలేదని వాడు. అయినా పట్టుబడుల విక్రమార్కుల్లాగా ఫీజు కట్టి బిఏ కంప్లీట్ చేయించారు. బిఏ కంప్లీట్ చేసి ఎంఏ ఇంగ్లీష్. ఆ మాస్టర్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రతిభకి ఒక ఇంగ్లీష్ లెక్చరర్గా ఒక ముందర కాలేజీలో జాయిన్ అయినా తర్వాత యూనివర్సిటీలో సెటిల్ అయితే ఆయనకి అంత గుర్తింపు వస్తుంది అనేటువంటి ఆలోచన. సినిమా ఫీల్డ్లో ఒకటి, ఈ అకాడమిక్ ఫీల్డ్లో ఒకటి, రెండిట్లోనూ అన్నయ్య ఉండాలి అనే ఉద్దేశంతో ఎంఏ ఇంగ్లీష్ చదవాలి. అది ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ రాసేటువంటి టైం. అన్నయ్య ఇది మన చేతిలో ఉన్నది, ఎగ్జామ్ రాస్తే నెక్స్ట్ ఇయర్ అయినా నేను లెక్చర్ అయిపోగలను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తాను, ఓ పాట ఇస్తారో ఇవ్వరో, పాట రాసిన తర్వాత తీసుకుంటారో తీసుకోరో, నేను వెళ్ళనన్నాడు. అప్పటికి ఏంటంటే మేమిద్దరం అన్నయ్య నేను కలిసి ఉండేవాళ్ళం. నేను కూడా ఒక స్థిరమైనటువంటి ఉద్యోగంలో ఉండేవాడిని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో. ఇప్పుడు ఉద్యోగం ఉంది, చెల్లెళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఇంకా ప్రాబ్లం లేదు కాబట్టి పెళ్ళిళ్ళిద్దరికి మేమే పెళ్ళిళ్ళు చేసాము, తమ్ముడిని మేమే చదివించాము, నేను అన్నయ్య కలిసి. సో ఇవన్నీ అయిపోయాయి కాబట్టి ఇంక మనకు కొంచెం ఈజీ అయింది కదా పొజిషను, నువ్వు వెళ్ళు అని చెప్పి కొంచెం బతిమాలి పంపించాం. బాగా బలవంతంగా పంపించాం. స్కూల్కి వెళ్ళిన పసివాళ్ళలాగా అక్కడ విశ్వనాథ్ గారితో ఒక సిట్టింగ్ అయిపోయి మళ్ళీ వచ్చేసి నేను వెళ్ళమేశారు. ఎందుకురా అంటే నాకు అసలు అక్కడ ఏ రకంగా కూడా నేను అక్కడ ఇమ్మడగలననే ఆలోచన నాకు లేదు అన్నాడు. నమ్మకం కలగలేదు. నిజంగా కూడా అలాగే జరిగింది కూడా. ఏంటంటే అన్నయ్య ఎప్పుడైతే ఈ విషాద తలుపున ప్రవహించినది పాట రాశాడో నెక్స్ట్ పాటలు రావడం బంద్ అయిపోయింది. అసలు విశ్వనాథ్ గారు సరదా లక్కీగా ఏంటంటే మొత్తం ఒక విలేకరుల సమావేశంలో అన్ని పాటలు శాస్త్రి గారు రాస్తున్నారని అన్నయ్యకి చెప్పకుండా కూడా ప్రకటించేశారు. అప్పటి వరకు ఎన్ష్యూర్ అయింది తప్ప మిగిలిన సినిమాలు ఎలా వస్తాయి, అందరూ కూడా అన్నయ్య ఒక పెద్ద పంచి లాల్చి కట్టుకుని ఒక పిల్లకు పెట్టుకున్న పండితుడు అనేవారు. ఈయన దగ్గర ఈ కుర్రాడా అక్కడ ఉంటారు కదా అలా ఉండేది. పైగా ఈయన్ని ఇంత పెద్ద పండితుడిని మనం ఒక డ్యూయట్ రాయండి, ఒక అల్లరి చిల్లర పాట రాయండి నేను ఎలా అడుగుతాం అని చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు మధ్యలో మీకు అడ్డొస్తున్నాను అనుకోకండి, సిరివెన్నెల విధాత తలపున ప్రభవించినది, లేకపోతే ఆది భిక్షు వాడినేది కోరేది, ప్రకృతి కాంతకు
ఎన్నెన్ని హొయ్యలో ఇలాంటి అద్భుతమైన భావ ప్రకటన ఉన్నటువంటి భావజాలం ఉన్నటువంటి సాహిత్యాన్ని సినిమా రంగానికి అందించినప్పుడు శాస్త్రి గారి వయసు ఎంత? 85 అంటే కరెక్ట్గా 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. మీరు అన్నట్టుగా ఆ పాటలు విని ఆయన చూడకుండా ఉంటే ఆయన ఖచ్చితంగా 60 పైనే. ఈవెన్ బాలు గారు కూడా అలాగే అనుకున్నారు. బాలు గారిని విశ్వనాథ్ గారు పిలిచి, ఇక్కడ ఒక మంచి కవి వచ్చాడు, మీరు నువ్వు వినాల్సిందే ఆ పాట, రమ్మంటే ఆయన వచ్చారు. అన్నయ్య చూసి వెతుకుంటున్నారు ఎక్కడ ఉన్నారు అని. ఎదుర్కొన్న ఈయన ఈ పిల్లాడా అన్నట్టుగా చూశారు. అలా ఉండేది. తర్వాత ఏంటంటే అన్నయ్యకి ఒక అక్షరం కూడా తప్పు పడకూడదు అనేటువంటి నిబద్ధత. అందులో విధాత తలుపును ప్రభవించినది బాగా సంస్కృతభూయిష్టమైనటువంటి సమాసాలు, పదాలు అవన్నీ ఉంటాయి కదా. అన్నయ్యకి ఫార్మల్ సంస్కృతం కానీ తెలుగు కానీ ఎడ్యుకేషన్ లేదు. నేను ఇంకా తెలుగు లిటరేచర్ BA చేశాను, అన్నయ్య అది కూడా చేయలేదు. అన్నీ కూడా ఆయన సొంతంగా చదువుకోవడం వల్ల వచ్చినటువంటి ధారణ వల్ల ఉన్నటువంటి భాష. ఆయనకి ఎలా ఉంటుందంటే ఒకదాని వెంట పదాలు వచ్చేస్తూ ఉంటాయి ఆయన పాట రాస్తే. అది నేను ప్రత్యక్షంగా చూశాను. పాట రాసినా ఉపన్యాసం ఇచ్చినా ఒక సరి అయిన చక్కగా సరిపోయేటువంటి ఉదాహరణలు, దానికి కావాల్సిన పద్యాలు, శ్లోకాలు, సామెతలు తన్నుకుని వస్తాయి. అది అన్నయ్య సాధన చేసింది కాదు. అందుకని ఏంటి, ఆయన రాసిన పాట తీసుకొచ్చి వాసా సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఒక మాస్టర్ ఉండేవారు, సంస్కృత మాస్టర్. ఆయన చూపించి, సార్ ఇందులో ఏమైనా తప్పులు ఉన్నాయంటే, ఏం తప్పులు లేవు నాయన అని చెప్పేవారు. అన్నయ్యకి గురువుగారు శివానందమూర్తి గారు, ఆయనే అన్నయ్యకి ఒకసారి ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. సీతారాం, నీకు ఏది అనిపిస్తే అది రాయి, అది తప్పకుండా శాస్త్ర వేద ప్రమాణం కలిగి ఉంటుంది. అబ్బా, అది నేను చెప్తా. నువ్వు రాసిన ప్రతిదానికి ఎవరు ఛాలెంజ్ చేసినా, ఎంత పెద్ద పండితుడు ఛాలెంజ్ చేసినప్పటికీ కూడా దానికి నేను ప్రమాణం చూపించగలను చెప్పి గురువుగారు చెప్పారు. సాక్షాత్ గురుగారు. ఆయన ఒక మహావిజ్ఞాన ఖని. గురువుగారిని ఎవరు అంచనా వేయలేరు. అటువంటి మనిషి అలా చెప్పినప్పటికీ కూడా అన్నయ్య ఇంకా డిక్షనరీలో వెతుకుంటుంటే నేను అన్నివ్వండి, గురువుగారు నీకు చెప్పిన తర్వాత నువ్వు ఒక్క పదం కూడా డిక్షనరీలో వెతికి అక్కర్లేదు, నువ్వు చేసింది కాదని నీకు తెలుసు, నాకు తెలుసు, ఇది అమ్మవారు నీ ద్వారా పలికిస్తున్న పలుకు, నువ్వు అన్నిసార్లు చెప్పావు, ఎందుకు అంత తాపత్రయపడతావు అని నేను అడుగుతూ ఉండేవాడిని. సో ఇది ఒక 2-3 సంవత్సరాల పాటు వచ్చేస్తాను అన్నాం. మేము మళ్ళా వచ్చేసేవాడు. వచ్చేసారా? సిరివెన్నెల తర్వాత వచ్చేసారు? వచ్చేసారు. కాకినాడ వచ్చాడు, ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అదే వైజాగ్ అప్పుడు అనకాపల్లిలో ఉండేవాడు, ఉద్యోగానికి వెళ్ళేవాడు. మేము మళ్ళీ మాస్టర్ ఇంకా లేదు నువ్వు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి మళ్ళీ మెయిల్కి, మద్రాసు మెయిల్ టికెట్ తీయడం, బలవంతంగా ఎక్కించడం, పంపించడం. అలా 2-3 సంవత్సరాలు గడిచింది. తర్వాత ఇంకా అన్నయ్య అనేక రకాలైన జూనియర్స్ పాటలు అన్నీ రాయడంతో అన్నయ్య కూడా ఒక ఇది వచ్చేసింది, కాన్ఫిడెన్స్ వచ్చేసింది. కానీ అప్పుడు ఏ పాట రాసినప్పటికీ ఆ స్థాయిలో రాయాలని చెప్పి కచ్చిదేవి అని ఒక సినిమా వచ్చింది. సినిమా రాలేదు కానీ అందులో పాటలు కూడా అంత అద్భుతంగాను ఉంటాయి. కచ్చిదేవి అని సినిమా విడుదల కాలే కానీ పాటలు విడుదలై అద్భుతమైనటువంటి పాటలు. అలాగే ఒక 2-3 సంవత్సరాలు మాత్రం అదే నేను నా పుస్తకంలో కూడా రాశాను. నేను అన్నయ్య గురించి అన్నయ్య జీవిత చరిత్ర రాశాను. ఆ జీవిత చరిత్రలో ఇంత వ్యక్తిత్వం అంటున్నాం కాబట్టి అన్నయ్య వ్యక్తిత్వాన్ని మాత్రమే ప్రొజెక్ట్ చేసేలాగా రాశాను. ఒక వ్యక్తి అనేక రకాలైనటువంటి బలహీనతలు, బలాలు అన్నీ కలగలుపుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక పరిపూర్ణతని సాధించడానికి త్రికరణ శుద్ధిగా జీవించడం అనేటువంటి ఒక యజ్ఞాన్ని ఏ విధంగా చేశాడు అనేటువంటిది నిరూపిస్తూ ఆయన ఆ పుస్తకానికి పూర్ణత్వపు పొలిమేరలో అని పేరు పెట్టారు. పేరు పెట్టి ఆ పుస్తకం నేను ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను. అన్నయ్య చూశాడు, నా వ్యక్తిత్వాన్ని గట్టిగా పట్టుకున్నావు, నువ్వు ఒక్కడివే పట్టుకోగలిగావు, చాలా సంతోషం అని చెప్పాడు. అది అన్నయ్య అలా అర్ధాంతరంగా అదృశ్యమైపోవడం అందరికీ, ముఖ్యంగా నాకు చాలా బాధాకరమైనప్పటికీ కూడా ఆయన ఆ పుస్తకం చూశారు, ఆయన నేను రాసిన దాన్ని పూర్తిగా ఎండార్స్ చేశారు అనేటువంటి సాటిస్ఫాక్షన్ నాకుంది. అన్నయ్య ఏమిటంటే నిరంతరము తను అబ్జర్వ్ చేసుకుంటూ, పరిశీలించుకుంటూ, రిఫైన్ చేసుకునేటువంటి ప్రయత్నమే చేశాడు. ఆల్ ది లైఫ్, ఎంటైర్ లైఫ్, ప్రతి క్షణం కూడా తను ఏ పని చేసినప్పటికీ ఇది రైట్ అయిందా తప్ప, రైటా తప్ప, దీన్ని నేను ఏం చేయాలి ఏమన్నారు అనేది చాలా షార్ట్ టెంపర్డ్గా ఉండేవాడు, అసహనంగా ఉండేవాడు. ఈ అసహనం, ఈ షార్ట్ టెంపర్డ్నెస్ ఇవన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా పోగొట్టుకున్నాడు. అన్నయ్య చిన్నప్పటి నుంచి కూడా దయాహృదయుడు. మా ఇంట్లో మా అన్నయ్య, మా పెద్ద చెల్లి ఇద్దరు కూడా ఎదుటివాడికి కన్నీళ్ళు వస్తే వాళ్ళు సహించలేకపోవాలి, దానికోసం ఏమైనా చేశారు. అది మొదటి నుంచే ఉంది. కానీ ఈ అదర్ యాంగులారిటీస్ ఏవైతే ఉన్నాయో అది కావాలని అన్నయ్య చెప్పాడు కూడా. నువ్వు ఇప్పుడు ఒకటి అనేవాడు, అందరి దగ్గర అనేవాడు, నువ్వు నాకన్నా ముందు పుట్టవలసిన వాడివి,
ఎందుకంటే నువ్వు అన్ని విధాలుగాను చాలా కామ్గా ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా ఉంటావు, నేనేమో వాలటైల్గా ఉంటాను. ఈ వాలటైలిటీని నేను తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను, చాలా మటుకు సాధించాను అని చెప్పాను. అది సత్యం. సో అన్నయ్య త్రికరణ శుద్ధిగా, అంటే ఏమి ఆలోచిస్తాడో అదే మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడో అదే చేస్తారు. అందుకని చెప్పి మనుషుల మధ్య ఏ రకమైనటువంటి అంతరాలు ఉండవు. మనిషి మొట్టమొదటిగా మనందరం ఏంటంటే మనిషి తర్వాత మగవుతాడు, ఆడవుతాడు, పండితుడు అవుతాడు, పామరుడు అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, మనిషి తర్వాత. కానీ మనిషిత్వం అనేటువంటిది నేను ఎప్పుడు 24 గంటలు ఆ మనిషిని ఏ మనిషినైనా కూడా అలాగే పొదుకునేవాడు. నాకు బాబాయ్తో మాట్లాడుతున్నట్టే ఉంది. అవే పదాలు మళ్ళీ రిపీట్ అవుతుంటే అక్కడ ఆయన కూర్చున్నారు, ఇక్కడ మీరు కూర్చున్నారేమో అనిపిస్తుంది. ఒక ఉదాహరణ చెప్తా. మా ఇంట్లో మా సాయి, మా అన్నయ్య పెద్ద కొడుకు, వాడి స్నేహితుడు ఒకతను మా ఇంట్లో ఉండేవాడు. అతనిది వేరే ఊరు, అందుకని మా ఇంట్లో ఉండేవాడు. మా ఇంట్లో ఉండి అన్నయ్యని పెదనాన్న అనేవాడు, మా ఉదయని దొడ్డమ్మ అనేవాడు, నన్ను బాబాయ్ అనేవాడు. అందరితోటి కాకపోతే మా ఇంట్లోనే భోజనం చేసేవాడు, అన్నీ మా ఇంట్లోనే. మా అమ్మనేమో మా మామగారు అనేవాడు అని. ఇది కొంచెం వార్త అయిపోయింది వార్తాపత్రికలో. ఇది ఎందుకు వార్త అయిందంటే అతను ముస్లిం కురవాడు. ఒక ముస్లిం కురవాడు శాస్త్రి గారి ఇంట్లో ఈ విధంగా ఒక సభ్యుడిగా ఎలా అయిపోయాడు అనేటువంటిది. అయితే అన్నయ్యకి పరిచయం అవ్వడమే ఆలస్యం. ఎవ్వరు పరిచయం అయినప్పటికీ కూడా వాళ్ళు మా విస్తృత కుటుంబంలో ఒక సభ్యుడిగా అయిపోవలసిందే. అందుకని అన్నయ్య ఎంతమంది మన దేశంలో ఉన్నారో అన్నయ్య బంధువులు, అంటే బంధువులు అంటే ఈ విస్తృత కుటుంబ సభ్యులు, అమెరికాలో కూడా అంత విస్తృత కుటుంబంగా అందరూ కూడా. తర్వాత ఎప్పుడు శాస్త్రి గారు అని పిలిస్తే ఆయన ఇష్టపడేవాడు. శాస్త్రి గారు ఏంటి, శాస్త్రి గారు లోకానికి, అదే శాస్త్రి గారు వార్తాపత్రికలో రావడానికి. నేను శాస్త్రి గారిని కాదు, నీ వయసు ఎంత, ఇంత అయితే నేను నీకు పెదనాన్న అవుతాను, లేకపోతే మామన్ అవుతాను. ఆడపిల్లలందరినీ కూడా బాబాయ్ అని పెదనాన్న అని పిలిచేవాడు, మగవాళ్ళందరినీ అల్లుడు అని పిలిచేవాడు. ఏరా తల్లి. ఆ విధమైనటువంటి బంధుత్వాలు కలుపుకోవడం అనేటువంటిది, అందరినీ బంధువుల్లా చూడడం అనేటువంటిది అన్నయ్య యొక్క ప్రత్యేకమైనటువంటి పర్సనాలిటీ. దానికి అలుపు ఉండేది కాదు. అది కేవలం ఇక్కడి నుంచి కాదు కదా, ఇక్కడి నుంచి పూర్తి హృదయంతో, మాట ద్వారా కాదు, హృదయంతో, మనసుతోటి దాన్ని వాళ్ళు నిజంగా అలాగే ట్రీట్ చేసేవారు కదా. అలాగే 100% అలాగే ట్రీట్ చేసేవారు. ఎంతో మంది అమ్మాయిల పెళ్లిళ్ళకి హెల్ప్ చేయడము, అలాగే కన్యాదానాలు చేయడం, అవి అలాగే. ఇప్పుడు ఈ కన్యాదానం చేయడం అనేటువంటిది సిరివెన్నెల సీతారామ శాస్త్రి అయిన తర్వాత కాదు, ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంచుమించు మా నాన్నగారు మేమందరం కూడా క్వశ్చన్ చేస్తాం, నీకే 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఇంకొక అమ్మాయిని చూసి కన్యాదానం చేయాల్సిన అవసరం నీకు ఏమిటి వచ్చిందని అడిగాం మేము. అంటే అప్పుడే చేశారా? అప్పుడే. ఇది 1975లోనో 74లోనో ఒక అమ్మాయి, బాగా పేదరికంలో ఉండేటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి ఇంకొక అతను ప్రేమించుకున్నారు. వాళ్ళకి పెళ్లి చేసుకోవడానికి కూడా వేరు విధాలు లేదు. ఆ సందర్భంలో అన్నయ్య తను పెంచుకుని వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడు. మాకు తెలిసింది, నాన్నగారు డిస్కరేజ్ చేయలేదు, కానీ మరి నీకే 2 చెల్లెళ్ళు ఉన్నారు కదరా, మరి ఎందుకు చేసావు నువ్వు అని అడిగాను. అప్పుడు సమాధానం ఏం చెప్పాడు, నాకు 2 చెల్లెళ్ళు వాస్తవమే, కానీ ఆ చెల్లెడిద్దరికి తండ్రి ఉన్నాడు, ఇంకొక అన్నదమ్ముడు ఉన్నాడు, వాళ్ళు చేస్తారుగా, నేను ఆ అమ్మాయికి ఎవరు లేరని నేను చేశాను. అది అన్నయ్య యొక్క మానవత్వ కోణం ఉంటుంది. ఈ సినిమాల్లో వచ్చిన తర్వాత అది వేరు. సినిమాల్లో వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన అన్నయ్యకి చెప్పలేదు, కానీ ఆ రోజు ఎందుకో బాగా ఆయన మూడీగా ఉన్నాడు. ఏం బాబు ఇలా ఉన్నామంటే, లేదు మా తమ్ముడికి క్యాన్సరు, దానికి ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. ఆయన అడగలేదు కూడా, డబ్బులు ఇవ్వండి అని అడగలే. అప్పటికప్పుడు ₹1,00,000 తీసేసి ఉంచాను. ఆ విధంగా తక్షణమే వేస్తాడు. ఇంకొకటి అంటే, ఇది తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఒకసారి దివిసీమ వచ్చింది కదా, దట్ ఈజ్ ఇన్ 78లో దివిసీమ ఉప్పెన వచ్చి మహా విధ్వంసం జరిగిపోయింది. అప్పుడు అన్నయ్య ఉద్యోగం చేస్తున్నాడు, ₹260 అంత ఉండేది జీతం. అది ఎవరైనా వాళ్ళు అందరూ కూడా డొనేషన్స్ ఇస్తే బాగుంటుంది, అంత వీలైతే అంత అని చెప్పి ఒక పిలుపు ఇచ్చారు. అన్నయ్య జీతం అందుకుని వెంటనే ఇచ్చేశాడు. బాబోయ్. ఇది మా అన్నయ్య వియ్యంకుడు శరత్ బాబు గారు ఆయన స్వయంగా నాకు చెప్పాడు. ఇచ్చేసి మరి గడవాలిగా పూట అన్నయ్య దగ్గరికి, అప్పటికి నాన్నగారు కూడా లేరు. శరత్ బాబు గారి దగ్గరికి, శరత్ నాకు కొన్ని డబ్బులు కావాలన్నారు.
అప్పుడు పరిస్థితి అండి, ఎవరి పరిస్థితిలో కూడా ఒకళ్ళకొకళ్ళు డబ్బులు ఇచ్చుకొని ఇవ్వగలిగినటువంటి ఆర్థిక పరిస్థితి కాదు. మరి జీతం వచ్చింది కదా నిన్నే అన్నట్టు ఇలా దివిసీమకి ఇచ్చేసాను. బాబాయ్ అదేంట్రా దివిసీమకి ఎలా ఇచ్చేస్తావు, ఇవ్వచ్చు ఒక 50 రూపాయలు ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఇవ్వలేవు కదా నువ్వు నీ జీతానికి అంటే, ఇవ్వాలనిపించింది ఇచ్చాను, నీ దగ్గర ఉంటే లేకపోతే లేదు. ఆ విధమైనటువంటి అంత ఎంత గొప్ప విషయం బాబాయ్. మీరు అంటే ఒక ₹1,00,00,000 ఉన్న వాళ్ళు 10,000 ఇవ్వడం, 1,000 రూపాయలు ఇవ్వడం, 10,000 ఇవ్వడం అది గొప్ప విషయం కాదు. మన కుటుంబమే మన జీతం మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు ఒక నెల జీతం మొత్తాన్ని అసలు ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఇవ్వగలగడం అనేది. ఇంకో ఉదాహరణ చెప్తా. నేను అన్నయ్య చాలా ఫ్రెండ్లాగా ఉండేవాళ్ళము. నేను ఒకప్పుడు పెద్దరికం కూడా తీసుకునేవాడిని ఇంటి విషయాల్లో. నువ్వు ఎలా చెప్తాను అలా అనేవాడు. ఏ పని చేసినా ఇంటిలో ఉండేటువంటి అన్ని కార్యాలు అవన్నీ నేను నిర్వహించేవాడిని. అన్నయ్య పేరు ఉండేది, ఎందుకంటే ఇంటికి పెద్ద అన్నయ్య కాబట్టి అన్నయ్య పేరు మీద శుభలేఖలు ఉండడం కానీ అన్నయ్య పేరు మీద నడవడం కానీ జరిగేది. కానీ ఎగ్జిక్యూషన్ అంతా నాది, అంటే ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ లాగా అనమాట. ఒకసారి అన్నయ్య పెళ్ళైన తర్వాత కాకినాడలో ఇది ఉంది కదా మన జగన్నాథ్పూర్ బ్రిడ్జ్ పక్కని అన్నయ్య ఆఫీస్ ఉండేది. మేము ఊరికి ఆ చివరిని మలయాగ్రహంలో ఉండేవాళ్ళం. రోజు అన్నయ్య రిక్షా మీద వెళ్ళేవాడు. ఆ రోజుల్లో ₹4 ₹5 రిక్షా ఉండేది. సో చాలా మటుకు జీతం రిక్షాకి అయిపోయేది పరిస్థితి. అప్పుడు వాళ్ళ మామగారు ఏం చేశారు, ఒక ₹1,500 అన్నయ్య పేరు మీద బ్యాంకులో వేశారు. బాబు నువ్వు రిక్షా, అప్పుడు సైకిల్ బిగించుకో అన్నవారు, సైకిల్ ఉండేది కాదు, నువ్వు సైకిల్ బిగించుకో అన్నారు. సరే అన్నాడు, అయిపోయింది. నేను ఇంటికి వచ్చేసరికి నేను రాంచీలో ఉండేవాడిని, ప్రతి 3 నెలలకు వచ్చేవాడిని. సైకిల్ బిగించుకోమని వాళ్ళ మామగారు డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టేశాడు అని నాకు కంప్లైంట్ వచ్చింది. ఎందుకు ఖర్చు పెట్టేశాడు అంటే, వాళ్ళ ఫ్రెండ్ ఒక అతనికి టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వస్తే ఊర్లో ఉన్న కాస్ట్లీయెస్ట్ నర్సింగ్ హోమ్లో చేర్చి ₹1,200 ఖర్చు పెట్టేశాడు. ఏంటన్నయ్య ఇలా చేసావంటే, ఏంటి అబ్బాయి అనేవాడిని, అన్నయ్య ఉండేవాడిని, ఇద్దరు అబ్బాయి అనుకున్నాం. ఏంటి అబ్బాయి ఇలా చేసావంటే, ఏం చేయాలరా అని, ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. అంటే వాడు చచ్చిపోతుంటే వదిలేసారు, నాకు సైకిల్ కావాలి కాబట్టి వాడు ప్రాణం పోయినా పర్లేదా అన్నాడు. అలా నేను అంటలేదు, నువ్వు వైద్యం చేయించగలిగి ఉండేవాడివి, సైకిల్ కొనుక్కొని ఉండగలవాడి అన్నాడు. అదేంటి అది అలా సాధ్యం అన్నాడు. నువ్వు ఊర్లో ఉన్న కాస్ట్లీయెస్ట్ నర్సింగ్ హోమ్లో జాయిన్ చేసావు, ఆ రోజుల్లో ఇంకా ఇంటికి కూడా డాక్టర్లు వచ్చి వైద్యం చేసామని 200-300 అయిపోయే వైద్యాన్ని 1,200 ఖర్చు పెట్టావు, ఇది సవ్వా అన్నా. పైగా మామగారు ఇచ్చిన డబ్బు కదా అంటే, నాకు తెలుసు మామగారు ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టకూడదు, కానీ నాకు ఇలా ఎవరైనా చెప్పుంటే అలాగే చేసేవాడిని, నాకు ఎవరు చెప్పలేదు, వాడిని బతికించాలి, అదేని పరిస్థితి. నాకు వచ్చిన ఆలోచన ఇది. అంతే, అలా ఉండేవాడు.